హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 46వ భాగాన్ని వినేద్దాం. ఇస్తావా అన్నారు స్మరణ గారు. హా అంటూ తలూపాను నేను. అయితే ఇవ్వు. ఇప్పుడు లేవండి, నాకు జాబ్ వచ్చింది, కొన్ని నెలల్లో ఇస్తాను, లేదంటే కొద్ది కొద్దిగా ఈఎంఐ ఆప్షన్లో ఇచ్చేస్తాను అని అంటుంటే నవ్వేసి, ఇప్పుడే కదా ఆర్ నారాయణమూర్తిలాగా అంత డైలాగ్ చెప్పాను ఆ హెడ్ కానిస్టేబుల్కి, అయినా నేను లంచాలు తీసుకునేదాలా కనిపిస్తున్నానా అని నవ్వారు స్మరణ గారు. అంటే నా ఉద్దేశం అది కాదని, నేను కవర్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసినా అక్కర్లేదని ఆపేసి నాకు కావాల్సింది వేరే లంచం. ఈ కేసు నేను పర్సనల్గా తీసుకుని ఇక్కడి దాకా వచ్చింది ఒక లంచాన్ని ఆశించే. అదే మార్పు. ఇప్పుడు కాలేజీల్లో పిల్లలు ఇలాంటి సెక్సువల్ అబ్యూస్ అండ్ హెరాస్మెంట్కి గురవుతున్న టాక్సిక్ రిలేషన్స్లో ఉంటూ బయటికి చెప్పడానికి భయపడుతూ ప్రాణాలు పోయేంత వరకు తెచ్చుకుంటున్నారు. అది అలా అవ్వకూడదు. మనకి హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు అని, ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఇంత సపోర్ట్ ఉందని మీకు తెలియాలి కదా. ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్కి బిఎన్ఎస్ కోడ్స్ గురించి తెలుసు? ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో అసలు విక్టిమ్ పేరే బయటికి రాదని స్టూడెంట్కి తెలుసా? ఇవన్నీ మేము ఒక్కరోజు సెమిస్టర్ పెట్టి చెప్పినా ఎవ్వరూ వినరు. కానీ అదే మీలో మీరు చెప్పుకుంటే ఒకరికి ఒకరుగా మీరే ఒక వానర సైన్యం అవుతారు. మీరు అంత స్ట్రాంగ్గా ఉంటే కాలేజీలో అబ్బాయిలు కూడా మిస్బిహేవ్ చేయడానికి భయపడతారు. నాకు సుజిత గారు నీ గురించి చెప్తున్నప్పుడు చెప్పారు, మీ కాలేజ్ చరిత్రలో టాప్ ప్యాకేజ్తో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందంట కదా నీకు. అంటే ఫస్ట్ ఇయర్ దగ్గర నుండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకు అందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అవుతావుగా. నువ్వు చెప్తే నలుగురు మారగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు చెప్పాలి. మీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఒక లేడీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోండి. మీ ఇష్యూస్ డిస్కస్ చేసుకోండి. ఆఫీస్లో లీగల్ సెల్స్ ఎలా ఉంటాయో అలా ఈ ఇష్యూస్ సెన్సిటివిటీ నీకు తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వాలి. పలానా విధంగా చెయ్యొచ్చు అని గైడ్లైన్స్ ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి. నీ నుండి నేను కోరుకుంటున్న లంచం అదే. నువ్వు అనొచ్చు, నేనే ఎందుకు చెప్పాలి అని. ఎప్పుడైనా ఖాళీ ఉంటే 10 రూపాయలు టీ కొనుక్కొని టీ షాప్లో కూర్చొని అతనితో మాటలు కలుపు. ఈ పోడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు దేనికి పనికిరావు. అంత జ్ఞానం, అంత జీవిత సత్యాలు చెప్తాడు. కానీ మనం ఏమంటాం? టీ షాప్ వాడు ఏదో సోది చెప్తున్నాడు రా అంటాం. అదే సోది టీవీలో చెప్తే మోటివేషన్ అంటాం. అక్కడ మారింది జ్ఞానం కాదు, వాళ్ళ మాట కాదు, సక్సెస్. యువర్ సక్సెస్ డిఫైన్స్ యూ. ఆ సక్సెస్ ఉన్నవాడు చెప్తేనే నలుగురు వింటారు. అందుకే నువ్వే నాకు ఈ పని చేసి పెట్టాలి అన్నారు స్మరణ గారు. ట్రై చేస్తాను చిన్నగా చెప్పాను. నిజానికి ఆ అబ్బాయిని కొట్టచ్చు, కాళ్ళు చేతులు విరిచేయచ్చు, ఇంకా కావాలంటే అక్కర్లేని కేసులు వేసి ఎన్కౌంటర్ చేసి చెప్పి లేపేయచ్చు. కానీ ఎందుకు? మన చట్టాలు ఎంత సీరియస్గా ఉండి వాళ్ళకి అంత శిక్షలు వేస్తున్నప్పుడు మనం ఎందుకు చట్టాలని చేతుల్లోకి తీసుకోవాలి? న్యాయం జరగాలంటే ముందు మనం చట్టాన్ని గౌరవించాలి. ఇక వేరే దిక్కు లేదన్నప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రాణాలు తీయొచ్చని కోర్టులే చెప్తున్నాయి కదా. అది ఆత్మరక్షణ కోసం మాత్రమే. మనకి జరిగిన తప్పుని నిర్భయంగా బయటకు వచ్చి చెప్పుకోవడం మన ధర్మం. దానికి శిక్ష విధించడానికి వేరే కంప్లీట్ ఎకోసిస్టమ్ ఉంది. వాటి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. అరక్షణం అర్థం లేని ఆలోచనల వల్ల మీ టీనేజర్స్ లైఫ్ స్పాయిల్ అవ్వడం నేను నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను కదా. అందుకే ఇంత క్లాస్ తీసుకున్నానని నవ్వి, మీరు బయలుదేరండి, నాకు మీటింగ్ ఉందండి, నేను డైరెక్ట్గా గన్నవరం వెళ్ళాలి, నేను ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకుంటాను అన్నారు ఆవిడ. క్యాబ్ అక్కర్లేదని ఆవిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. చాలా బాగా మాట్లాడారు కదా అన్నారు ఆంటీ. అవును అన్నట్టు తలూపాను నేను. ఏమైనా తిందామా, నాకు ఆకలేస్తుంది. ఇక్కడ వైజాగ్ హైవే దాటాక మంచి రెస్టారెంట్ ఉంది మా, జస్ట్ 10 minutes అమ్మా అన్నాడు రిషి. సరే అని నా వైపు చూసి, ఆర్ యూ హ్యాపీ అని అడిగారు ఆంటీ. హా, నిజానికి చాలా చాలా హ్యాపీ అత్త, మీ వల్లే ఇదంతా, థ్యాంక్ యూ సో మచ్ అన్నాను నేను. రే, ఎవరినైనా తెలియని వాళ్ళని ఎక్కించుకొని వచ్చామా, మనకి థ్యాంక్స్ చెప్తున్నారు అన్నారు అత్త ఆట పట్టిస్తూ. అత్త ఒళ్ళో తల పెట్టుకుని ఫోన్ చూసుకుంటున్న నన్ను మిర్రర్ నుండి చూస్తూ, నాకు చాలా జలసిగా ఉంది అన్నాడు రిషి. దేనికిరా? మా అమ్మ దగ్గర ప్లేస్ కొట్టేశావు. నువ్వు అమ్మ దగ్గర కొట్టలేదా అన్నాను చిన్నగా నవ్వి. మీరు గొడవ పడింది చాలు కానీ పదండి ఏవైనా తిందాం అన్నారు అత్త. మీల్సా? హా, నాకొద్దు అన్నాడు రిషి. ఇప్పుడు ఇది తింటే నైట్ మంచి సర్ప్రైజ్ ఉంది. ఏంటి? అప్పుడే చెప్పరు. సర్లే అని మీల్స్ ప్లేట్స్ తీసుకొని పెట్టాడు రిషి.
నేను తినేలోపే శ్రీజ అక్క నుండి ఫోన్ వస్తుంటే 1 మినిట్ అని పక్కకొచ్చి లిఫ్ట్ చేశాను. ఓయ్ ఏంటి మీ బావకి ఫోన్ చేసావంట, నాకు ఫోన్ చేయలే అంది శ్రీజ అక్క. మౌనంగా ఉంది. బిజీగా ఉన్నావా మళ్ళీ తనే అడిగింది. లేదక్క అన్నాను. ఏమేం ప్లేస్ తిరిగారు? ఒక్కరైనా స్టేటస్ కానీ స్నాప్స్ కానీ పెడతారని చూస్తున్నాను, ఒక్కరూ పెట్టరే అంది శ్రీజ అక్క నవ్వుతూ. మేము అరకు వెళ్ళలేదక్క అన్నాను. వాట్, ఎక్కడికి వెళ్ళారు మరి కంగారు పడుతూ అడిగింది శ్రీజ అక్క. నేను రిషితో పాటు వాళ్ళ ఇంటికి వచ్చాను, రవి వాళ్ళు వెళ్ళారు అన్నాను. ఏం ఇష్యూ లేదు కదా? ఫ్రీగా ఉన్నావా అక్క? చెప్పు. ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్ళిన దగ్గర నుండి జరిగిన ప్రతిదీ చెప్పాను. ఓ మై గాడ్, అనవసరంగా వాడి గురించి మీ బావకి చెప్పకుండా ఉన్నాం కదా, ముందే చెప్పుండాల్సింది అంది శ్రీజ అక్క తెగ ఫీల్ అవుతూ. పర్లేదులే అక్క, ఇలా జరగాలని ఉందేమో, అందుకే మనం తన్ని సీరియస్గా తీసుకోలేదు అన్నాను నేను నిర్లిప్తంగా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావుగా, మంచి పని చేశావు, అయినా ముసుగేసి కుమ్మేయాల్సింది వెదవని అంది శ్రీజ అక్క కోపంగా. సర్లే అక్క, అయిపోయిందిగా అని ఊరుకున్నాను. సగం సగం మ్యాటర్ ఎడిటింగ్లో లేపి చెప్పాను, పూర్తిగా చెప్పలేక. మరి ఇంటికొచ్చే సుబ్బు, రిషి వాళ్ళ ఇంట్లో కంఫర్ట్ ఉందా నీకు అంది శ్రీజక్క. మిర్రర్ నుండి కనిపిస్తున్న రిషి వైపు అత్త వైపే చూస్తూ, బాగుందక్క, అత్త చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా అన్నాను. పోనీలే, అమ్మమ్మతో చెప్పావా అంది అక్క. లేదు, భయపడుతుందని చెప్పలేదు, నువ్వు చెప్పకక్క అన్నాను. చెప్పనులే, నువ్వు జాగ్రత్త, నువ్వెక్కడున్నా రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఒక ఫోన్ చేయి చాలు, కంగారు వచ్చేస్తుంది. ఈ పిల్లలంటే ఇంతే కంగారు ఏంటో, మా అమ్మ ఇలానే అనేది నాతో అంది శ్రీజ అక్క. పూర్తిగా నేను తనకి చెల్లి వరసయ్యే అమ్మాయిని అయినా మర్చిపోయింది అక్క. నన్ను కూతురుగానే మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బావా ఫోన్ చేస్తున్నాడక్క అన్నాను. అవునా, నేను కట్ చేస్తాను, మాట్లాడు అంది అక్క. పర్లేదు ఉండు, కాన్ఫరెన్స్ కలుపుతున్నా అని మా ముగ్గురిని కాన్ఫరెన్స్లోకి తీసుకొచ్చాను. ఏం మాట్లాడతాడా, కొంపదీసి మమ్మల్ని ఏవైనా చూసేస్తాడా అని ఆలోచిస్తూ. ఓయ్ కిడ్డు, ఏంటి కాన్ఫరెన్స్ ఉన్నారు అంటుంది. ఎవరున్నారు కాల్లో అన్నాడు బావ. నీ గర్ల్ ఫ్రెండ్ వివేక్ అంది శ్రీజ అక్క. ఓ గర్ల్ ఫ్రెండా, మా ఆవిడికి తెలియకుండా నా రూమ్కి నైట్ రా, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు బావ. చిన్నపిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలు అవి, గయ్యమని అరిచింది శ్రీజ అక్క. ఎవరు చిన్నపిల్ల, ముదుర మామిడికాయది అన్నాడు బావ. కొడతా నిన్ను, ముందు ఎందుకు మా ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసావు చెప్పు, సోది మొహం అంది శ్రీజ అక్క. గుడ్ న్యూస్ చెప్పడానికి. అది నేను చెప్పాలేమో కదా, ఇందాకే అడల్ట్ సర్టిఫికేట్ అన్నా, అది నీకు. సరే, నీతో వాదించి గెలవలేనులే కానీ మ్యాటర్ ఏంటంటే, మేడం గారికి ముంబై నుండి లొకేషన్ చేంజ్కి అప్రూవల్ దొరికింది అన్నాడు బావ. వావ్, ఎక్కడికి అంది శ్రీజ అక్క. బెంగళూరు, చెన్నై, ఏదైనా ఈవిడిష్టమే. హైదరాబాద్లో ఉండేది డేటా సెంటర్ అట, సో జాబ్స్ ఫ్రెషర్స్కి ఉండవు అన్నాడు బావ. బెంగళూరు, చెన్నైయా అన్నాను నేను. చెన్నై బెటరేమో అంది శ్రీజ అక్క. ఏం బెటరు, ఎండలకి ఎండు చేప అవుద్ది, వాళ్ళ సాంబార్తో దీనికి మెంటలు ఎక్కిస్తారు. బెంగళూరు అయితే బాగుంటుందేమో, రిషి కూడా ఉంటాడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే అన్నాడు బావ. బెంగళూరు అంటే అమ్మమ్మ ఏమంటుందో అన్నాను. ఏమందు, నేను మాట్లాడతానులే, ఇంత కష్టపడి చదువుకుంది ఉద్యోగానికి కాదా, అది చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు నిన్ను వెనక్కి లాగరు కానీ నువ్వు ఎంజాయ్ చేసిరా, నీకు మళ్ళీ ఆఫర్ లెటర్ రీవిజిట్ చేసి పంపిస్తారు, అప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అన్నాడు బావ. చిన్నగా చెప్పాను. ఓకే, ఎంజాయ్ గాయ్స్, నాకు మీటింగ్ ఉంది అని కాల్ కట్ చేసేస్తాడు బావ. సరే సుబ్బు, నేను ఉంటాను, నువ్వు రిటర్న్ జర్నీలో ఉన్నట్టు ఉన్నావుగా, రాత్రి కాల్ చేస్తానులే, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని శ్రీజాకు కూడా కాల్ పెట్టేసింది. భోజనం చల్లారిపోతుంది రా అన్నాడు రిషి. బెంగళూరు కానీ చెన్నై కానీ లొకేషన్ చేంజ్ చేస్తున్నారట అన్నాను. చెన్నై తీసుకుంటావా మరి? ఇష్టం లేదా నేను నీకు దగ్గరగా బెంగళూరులో ఉండటం? అలా అని కాదు, అర్థమైందిలే. ఏమని? నేను రావడం ఇష్టం లేదని. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సుబ్బు, మీరేం నాకు చెప్పక్కర్లేదు రిషి వర్యా, థ్యాంక్స్ అని వెళ్ళి కూర్చున్నాను భోజనం చేస్తూ. భోజనం చేసి రిటర్న్ అవుతున్న టైంలో కూడా రిషి ఏం మాట్లాడకపోతే కోపం ముంచుకొచ్చింది నాకు. ఏంటి అసలు, బెంగళూరు వెళ్తే నేను ఏమైనా తనని కొరుక్కొని తింటానా? నాకేం అవసరం, చెన్నై పెట్టమని చెప్తా బావకి అని మనసులో అనుకుని మొహం పక్కకు తిప్పేసి కూర్చున్నాను నేను. సారీ కూడా చెప్పలేదు చూడు, కుళ్ళు మొహం అని తిట్టుకుంటున్నప్పుడే వెనక్కి తిరిగి చూశాడు రిషి.
కొంపు తీసి బయట కనేసానా అని మనసులో అనుకుంటూ గుర్రున చూశాను రిషి వైపు. అయినా ఏం మాట్లాడాడే. చిలకన నేనంటే. ఇంతసేపు కారులో కూర్చోవాలంటే కూడా నరకమేరా బాబు అన్నారా ఆంటీ. నిజమే అత్త అన్నాను నేను. కనీసం ఎక్కడికని కూడా అడగకుండా కారు ఇచ్చేశారు కానీ గుండెల్ని చేతుల్లో పెట్టుకుని తిరుగుతారు ఈ రోజంతా మీ నాన్న. అసలే ఈ కారు ఆయన ప్రాణం అని నవ్వారా ఆంటీ. మంజు అక్క ఎప్పుడొస్తుంది అన్నాను నేను. అది ఇప్పుడెప్పుడే రాదు, దానికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాం, ఇక అప్పుడే వస్తుంది అన్నారా ఆంటీ. అప్పుడే పెళ్ళా అన్నాను నేను. ఆ అమ్మగారు డాక్టర్ అమ్మ కదా, అంత ఈజీగా దొరకవు. అటు డాక్టరే ఉండాలి, మేడం గారికి ఆయన నచ్చాలి, వాళ్ళ నాన్నకి నచ్చాలి, ముందు ఆయనే అందరినీ ఆపేస్తాడు కదా. అవన్నీ అయితే ఒక సంవత్సరానికో 2 ఏళ్ళకో ఎవరో ఒకరిని సెట్ చేస్తారు అన్నారా ఆంటీ. నిజమే అన్నట్టు తలూపాను నేను. మంజుకి పెళ్ళైతే మనమందరం బరాత్లో డ్యాన్స్ వేయాలి, మీ అంకుల్ని నేను ఒప్పిస్తానులే, నువ్వే అందరికీ కొరియోగ్రాఫ్ చేయాలి అన్నారా ఆంటీ. చిన్నగా నవ్వి తప్పకుండా అన్నాను నేను. ఇంటికి చేరిన తర్వాత మంచాల మీద పడి నిద్రలోకి జారుకుని నిద్ర నుండి బయటకు వచ్చినప్పటికీ పొద్దుపోయింది. బయట డ్రెస్ సరి చేసుకుని రూమ్ దాటి బయటకు వచ్చినప్పటికీ కేక్ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు నా కోసం వాళ్ళు ముగ్గురు. కేక్ ఏంటత్తా అన్నాను నేను అర్థం కాక. ఇటురా అని నన్ను లాగి కట్ చేయి అని కేక్ ఇచ్చారు. సక్సెస్ గర్ల్ కేక్ అది. దాన్ని చూడగానే నిర్లిప్తంగా నవ్వి, ఆ కేక్ మీకు సూట్ అవుతుందత్త, నాకు కాదు అన్నాను నేను. ఇదిగో నీకు నాకు 25 ఏళ్ళు తేడా ఉంది, నాతో పోల్చుకుంటే నీకు అప్పుడే ఇలానే అనిపిస్తుంది. అదే నీ వయసు వాళ్ళతో పోల్చుకో, మంచి జాబ్ ఉంది, చదువు ఉంది, ఇంకేం కావాలి అని నవ్వి కట్ చేయి. నాకు ఈ ఆల్మండ్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అంటే భలే ఇష్టం, రిషి చెప్పాడు నీకు ఇదే ఇష్టమని అన్నారు ఆంటీ. కేక్ కట్ చేసి అత్తకి తినిపించాను కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొంచెం భయం ట్రిగర్ అవుతుంటే ఆవిడ ఇద్దరికి కేక్ పీస్ పెట్టేసి పదండి మనం గుడికి వెళ్దాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అన్నారు. రిషి వాళ్ళ ఊరిలో ఫేమస్ గుడి అంటది. దగ్గరలో వాళ్ళ ఊరి అమ్మవారి పండగ కూడా ఉండడంతో జాతరలు అవుతున్నాయి రోడ్ల నిండా. కారు మీద వెళ్ళి ఛాన్స్ లేక నడుచుకుంటూనే స్టార్ట్ అయ్యాం వీధులన్నీ చుట్టుకుంటూ. అన్నిటికంటే క్యూట్గా అనిపించింది ఏంటంటే ప్రతి చిన్న వస్తువు కొని అత్త అంకుల్ని డబ్బులు అడుగుతుంటే అస్సలు విసుక్కోకుండా ప్రతి దగ్గర డబ్బులు ఇవ్వడమే కాక లగేజ్ కూడా మోస్తున్నారు అంకుల్. గాజులు వేయించుకుందాం దా అని నన్ను తీసుకుని వెళ్ళి, దీని మలారం అంటారు, ఎందుకు ఎంచుకో ఏ కలర్ కావాలో అని నాకు చెప్పి, ఏవండి మీరే ఏదో ఒక కలర్ తీసి ఇవ్వండి నాకు, లాస్ట్ ఇయర్ బ్రౌన్ కలర్ ఇచ్చారు, మా కొలీగ్స్ అందరూ పట్టి 3 రోజులు నా చేతులు చూశారు, ఈ ఇయర్ అలానే మంచిది తీయండి అని అంకుల్తో చెప్తున్నారు ఆంటీ. జీవితంలో ఎప్పుడైనా గాజులు వేసుకున్న మొహమేనా నాది, ఎంచుకోవడానికి అయినా తెలియాలి కదా మన మీద ఏం నప్పుతాయనేది. బిక్క మొహం వేసి అక్కడున్న కలర్స్ వైపే చూస్తున్నాను నేను. 2 బాగుంటుందేమో నా పక్కన కాస్త దూరంలో వేలాడి చెప్పాడు రిషి. అయితే కొని మీ సుభాషితంకి ఇచ్చుకో అని వేరే కలర్స్ తీస్తుంటే గ్రీన్ చూడు, ఎల్లో చూడు అని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. నాకు అవన్నీ నచ్చలేదు, ఈ పర్పుల్ కలర్ మాత్రమే నచ్చింది, ఇవే వేసుకుంటాను అని వెనక్కి వెళ్ళి, అత్త ఇవి వెయ్యరా అన్నాను నేను. మీకు కాబోయే కోడలా గాజుల షాప్ ఆవిడ అడిగింది ఆంటీని. అయ్యో కాదు మా మేనకోడలు అని నవ్వి, భలే ఉన్నాయి ఈ కలర్ గాజులు, రిషి ఎంచాడా, ఇది వాడికి ఇష్టమైన కలర్ కదా అన్నారు నా చేతులు తిప్పి చూస్తూ. ఆ మాట వినగానే ఊరిమి చూశాను రిషి వైపు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకి నాలో ఉక్రోషం తన్నుకొచ్చింది. పే అని మోహం తిప్పేసి గుడికి వైపు వెళ్తుంటే ఫుల్గా జనం ఆ రోడ్డంతా. వాళ్ళలో వెళ్ళాలంటే భయం పట్టుకుని బేలగా చూశాను ఆంటీ వైపు. ఏం కాదు, ఇప్పుడే ఇలా డీలా పడిపోతే ఎలా, రేపు జాబ్కి వెళ్తే రోజుకి కొన్ని 100 మంది మగవాళ్ళతో కలిసి పని చేయాలి, అప్పుడు కూడా ఇలానే భయపడతావా, నీ భయాన్ని ఎలా బీట్ చేయగలమో చూద్దాం పదా అని నా చేతిని పట్టుకున్నారు ఆ క్రౌడ్ లోపలికి వెళ్ళడానికి. తగులుతారేమో ఇబ్బందిగా అన్నాను నేను. తగిలితే ఏంటి, నాకు భయంగా ఉందత్తా, నేనున్నాను కదా, నేను చిన్నప్పుడు కరాటీలో రెడ్ బెల్ట్ తెలుసా. రెడ్ బెల్టా, మరి నేనంతా సూపర్ ఉమెన్ టైప్లే, నీకేం కాదు పదా అని నా చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళారు క్రౌడ్లోకి. భయానికి నేను అత్తకి ఇంకాస్త దగ్గరగా జరిగి నడుస్తుంటే నన్ను చూసి చిన్నగా నవ్వి, ఒక్కసారి నా చెయ్యి వదిలి నడిచి చూడు అన్నారు అత్త. అని నేను అంటున్నప్పుడే నా చేతిని వదిలేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అత్త. వెనక్కి ముందుకి ఆవేశంగా చూసినా ఎవ్వరూ కనపడలేదు. ఒక పక్క భయానికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టాను.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎందుకు పని కట్టుకొని డిస్టర్బ్ చేస్తారు? మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎటువంటి భయం లేకుండా. ఆ క్రౌడ్ని దాటి ప్రబల కడుతున్న దగ్గరికి వచ్చిన నాకు తెలిసిన జ్ఞానం ఇది. నా భుజం మీద తట్టేసరికి తుల్లిపడి వెనక్కి తిరిగాను. ఐస్ క్రీమ్ అని నా చేతిలో పెట్టి ఎలా ఉంది అన్నారు అత్త. ఇంకా తినలేదుగా. పంచ్ బాగా వేశావు కానీ నేను అడిగింది ఒంటరిగా నడవడం ఎలా ఉందని. భయం వేసింది ఫస్ట్ కొంతసేపు. ఆ తర్వాత అందరూ వాళ్ళ పని చేసుకుంటుంటే నేను నిలబడి భయపడ్డం ఏంటని నడుస్తూ వచ్చేస్తుంటే ఏమంత ఎబ్బెట్టిగా అనిపించలేదు అన్నాను. అంతే, అదే జీవితం. ఎవరో ఏదో అనుకుంటారని చేస్తారని మనం ఆగిపోతాం, కానీ రియాలిటీలో వాళ్ళకి అనవసరం. కాబట్టి మనం మన లైఫ్ ఎవరి కోసం లీడ్ చేయాలి? మన కోసం అన్నాను. గుడ్ గర్ల్ అని బుగ్గలు లాగి, ఈ రిషిగాడు నీ వెనకేగా వచ్చాడు, కనిపించడం లేదేంటి అన్నారు అత్త. తెలీదు అన్నట్టు తలూపు చూస్తున్నాను నేను. జీళ్ళు కొనుక్కుంటున్నాను అని నవ్వి, నీకు ఇష్టమా జీళ్ళు? అమ్మకు కూడా ఇష్టం చాలా. బైదివే, ఇందాక నేను సరదాగా నాకు కరాటీ వచ్చని చెప్పాను. నాకు అంత టాలెంట్ లేదు, ప్లాన్ చేసి కొట్టడం రాదు. నాకు ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తే జస్ట్ సింపుల్గా ఆ క్షణం నాకేదనిపిస్తే అదే చేసేస్తాను. ఎలా కొట్టాలని అనిపిస్తే అలా కొట్టేస్తాను. అందరూ ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అది ఇది అంటారు కదా, నిజానికి అవన్నీ ఏమీ అవసరం లేదు. ముందు మనకి చాలా స్థిరమైన ధైర్యం ఉండాలి. అది ఉంటే ఆలోచనలు అవే వస్తాయి. అవేవీ లేకుండా డిఫెన్స్ నేర్చుకున్నాను, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు పెద్దగా పనికిరాదు అన్నారు అత్త. నిజమే అన్నట్టు తలూపాను నేను. కొండపల్లి బొమ్మలా అలా భలేవు తలూపుతావు సుబ్బు నువ్వు అని నవ్వి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాం గుడిలోకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.